రోడ్డు మీద షాప్ల కాడ మంది కనబడగానే పబ్లిక్ మంచిగానే ఉంది అనుకున్నా. అరే రోడ్ల మీద అసలు మందే కనబడతలేరు. అరే ఇట్లా కాదని చెప్పి చక్కగా అడ్డకాడికి పోయినా. అడ్డకాడ భరత్ గాడు ఏదో ఆటో రిపేర్ చేస్తాడు. ఇక ఎట్లయితే గట్లయితుంది అని చెప్పి అడ్డ మీద బండి పెట్టినా. ఇక ఎట్లయినా పబ్లిక్ లేదుగా అని చెప్పి బండిలో కూర్చొని నరేష్ అంతో ముచ్చడం మంచిగానే పెట్టినా. అరే మా ముచ్చట ఓడ్చేసరికి దగ్గర ఒకటైంది. ఇక మెల్లగా కడుపులో గోకుతుంది. ఇక ఆడు చేసి ఇటు చేసి నా బండి అయితే బయటకు వెళ్ళింది. ఇవాళ ఎందుకో జర వాతావరణం చల్లగానే ఉంది. ఇక పొద్దున్న నుంచి ఏం తినకనా ముఖమే మస్తు గుంజుకోపోయింది. అరే ఇట్లా కాదని చెప్పి చక్కగా ఇంటికి వచ్చేసిన. జిడ్డున్న నా ముఖాన్ని మంచినీళ్ళతోని మంచిగానే కడుక్కున్నా. టవల్ తీసుకొని మంచిగా తుడుచుకున్నా. అన్నం తిందామని కూర్చుంటే మా షాన్గాడు నాకు ముచ్చట చెప్పిండు. ముచ్చట మొత్తం విని ముద్దలే ముద్దుగా అన్నం తిన్నా. అన్నం తినేసరికి దగ్గర 3 అయింది. అటు ఇటు టైం 3 కాగానే మంచిగా ముడుచుకొని అన్న. మళ్ళీ లేచేసరికి దగ్గర టైం 5 అయింది. మంచిగా రెడీ అయ్యి మా కుందని కానీ షాన్ గాని తీసుకొని రోడ్డు మీదకి అయితే పోయినా. మా షాన్ గాడు చెప్పిన ముచ్చటకి ఇదే వినాయకులను చూపించుడు. ఇది సెకండ్ నెంబర్ 3 బొట్టు పెట్టు